అలాగే స్నాపర్ మీద ఒకటి మా ఛానల్ పడకారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది మనది బిగ్ బాస్ స్పాట్లైట్ సిరీస్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. సో నేను లాస్ట్ టైం కౌశల్ గారు వీడియో చేశాను. అది ఒకటి ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. సో అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి కూడా ఒకటే రిక్వెస్ట్, అదేంటంటే ఈ వీడియోని లైక్ చేసి మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ ఉంటే ఆ హై పాయింట్స్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అంటే మంచి సబ్జెక్ట్ ఉన్నా కూడా రీచ్ అవ్వట్లేదు, ఎందుకంటే లైక్ చేయట్లేదు మీరు. సో అందుకే కొంచెం లైక్ కొట్టండి. మీకు ఒక 3 సెకండ్లు టైం ఇస్తున్నాను. 1 2 3 ఓకే, లైక్ కొట్టారు కదా, డన్. వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పాట్లైట్ సిరీస్ ఏదైతే చేస్తున్నామో ఇందులో భాగంగా మనము బిగ్ బాస్కి సంబంధించిన ఇంపాక్ట్ఫుల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి అలాంటి ఒక లిస్ట్లో అభిజిత్ పేరు లేకపోతే ఎలాగా? బిగ్ బాస్కి సంబంధించిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. బేసిక్గా అభిజిత్ అనే పర్సన్ విన్ అయిన విధానం, అభిజిత్ అనే పర్సన్ యొక్క మాట తీరు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యారు బయట. అంటే బిగ్ బాస్ బేసిక్గా ఒక ఏముందలే జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో, టైం పాస్ షో, దానివల్ల ఎవరికి ఉపయోగం అన్న మాటలు కొన్ని వినబడుతూ ఉంటాయి. కానీ బిగ్ బాస్ వల్ల కొంతమంది కొంచెం బెటర్గా ఆలోచించగలుగుతున్నారు. బిగ్ బాస్ వల్ల కొంతమంది వాళ్ళ లైఫ్లో చేసే కొన్ని మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోగలుగుతున్నారు. చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోగలుగుతున్నారు. చేయబోతున్న మిస్టేక్స్ని చేయకుండా ఆపగలుగుతున్నారు. ఇలాగ చాలామంది బిగ్ బాస్ కారణంగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే చాలామందిని మార్చిన వాళ్ళ లిస్టు కనుక తీస్తే అందులో ఫస్ట్ పేరు అభిజిత్ పేరు వస్తుంది. ఎందుకంటే అభిజిత్ని చూసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇన్స్పైర్ అయ్యారు. అభిజిత్ లాగా ఒక క్లారిటీతో మాట్లాడే విధానం కానీ, ఆ బిహేవియర్ కానీ, లిమిట్ దాటి వెళ్ళకపోవడం కానీ, ప్రతీదీ కూడా అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. సో బేసిక్గా బిగ్ బాస్లోని ఆల్ టైమ్ టాప్ ఫేవరెట్ కంటెస్టెంట్లో ఎవరికైనా సరే ఖచ్చితంగా టాప్ 3 లిస్ట్ చెప్పమంటే అందులో అభిజిత్ పేరు పక్కా ఉంటుంది. ఓకే, అంతటి ఎక్స్ట్రాడినరీ అండ్ బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు ఎవర్ సీన్. సో ఇలాంటి కంటెస్టెంట్ మళ్ళీ రాలేడు కూడా, ఎందుకంటే అంత స్థితప్రజ్ఞతతో బిహేవ్ చేయడం అనేది చాలా అరుదు. ఈవెన్ కళ్యాణ్లో కూడా నేను అంత బ్యాలెన్స్డ్ బిహేవియర్ చూడలేదు, అంత బ్యాలెన్స్డ్ నేచర్ చూడలేదు. కళ్యాణ్ కూడా కొన్నిసార్లు కొంచెం రాంగ్ స్టెప్స్ వేసాడు. అండ్ గేమ్లో కొన్నిసార్లు జరిగాయి తన విషయంలో కూడా. బట్ అభిజిత్ నెవర్ ఎంటర్డ్ ఏ రాంగ్ జోన్, ఏ రోజు కూడా చేయలే అట్లా. సో అట్లా అనమాట. సో మొత్తం అదొక లెవెల్ ఆఫ్ వైబ్ ఉంటుంది మొత్తం తన నుంచి. సో అంటే అభిజిత్ అనే పర్సన్ జనరల్గా గేమ్ పరంగా కంటే పర్సనాలిటీ, బిహేవియర్, క్యారెక్టర్ వీటి పరంగా ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ చాలామందిని. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్లే చాలామంది దాన్ని యునానిమస్గా యాక్సెప్ట్ కూడా చేస్తారు. బికాస్ ఆ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ, ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు ట్రస్ట్ అతను బిల్డ్ చేసుకున్నాడు, అతను ఫామ్ చేసుకున్నాడు ఆ బిగ్ బాస్ జర్నీలో. అదే కాదు, రీసెంట్గా మొన్న వచ్చిన అగ్ని పరీక్షలో కూడా అలాగే ఉన్నాడు. తర్వాత తన లైఫ్ స్టైల్ కనుక చూస్తే ఇట్ విల్ బి వెరీ ఫ్యాంటాస్టిక్. చాలా హ్యాపీగా ఉంటాడు. ఎటువంటి ఏమంటారు అదర్ థింగ్స్ జోలికి పోడు. హ్యాపీగా తన వర్క్ అయితే తను చూసుకుంటాడు, తన ట్రావెలింగ్ తను చూసుకుంటాడు, ఎవరి జోలికి పోడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సోహెల్ది ఏదైతే కాంట్రవర్సీ అయ్యిందో, అంటే సోహెల్ గురించి మనం అలాగే వీడియో చేద్దాం తర్వాత, వేరే విషయం. బట్ ఈ మెహబూబ్ది అది సోహెల్ది అది ఇట్లా డబ్బుల గురించి ఇలా అన్నాడని చెప్పి, సో ఇలా ఉంటుంది, చెయ్యి ఇలా ఉంటుంది, అద్దమే చెయ్యి ఇట్లా పెట్టి ఇలా అంటాడనమాట. సో 3rd ప్లేస్లో డబ్బులు తీసేసుకో అన్నట్టుగా. సో దాన్ని యాక్చువల్గా బయటకు వచ్చి అతను అడిగినప్పుడు కూడా ఏమో ఐఎమ్ నాట్ ద రైట్ వన్ టు టాక్ అబౌట్ దట్, బీబీ టీం ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా చెప్పి చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళైతే తీసుకోలేదు ఆ బాధ్యత, అది వేరే విషయం. బీబీ టీం మాట్లాడలేదు ఎప్పుడు దాని గురించి, అది వేరే విషయం. బట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఇక్కడైతే సిచ్యువేషన్ ఇది. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఫెంటాస్టిక్ అనమాట తన జర్నీ మొత్తాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్టయితే. బయట లోపల తర్వాత ఎన్నేళ్ళైనా కూడా తన మీద ఒక రిమార్క్ కూడా లేదు. అది మెయిన్ బెస్ట్ థింగ్ ఇక్కడ. సో ఒకసారి అభిజిత్ జర్నీ మొత్తాన్ని కూడా చూద్దాం. సో బేసిక్గా అభిజిత్ అనే పర్సన్ మనకి అంతకుముందు ఈ శేఖర్ కమ్ముల గారి మూవీలో చేసినట్టుగా మనకు తెలుసు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అంతవరకే తెలుసు మనకి. బట్ ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో కూడా కనబడలేదు. అది ఏందో నాకు ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే భలే నవ్వొస్తుంది తెలుసు ఇప్పటికి కూడా. ఎందుకంటే దాంట్లో విలన్లుగా చేసిన వాళ్ళు, చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు ఏమో ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నారు. నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు.
అందులో హీరోలుగా చేసినోళ్ళు ఎవరైతే ఉన్నారో నాగరాజ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అభిజిత్ కావచ్చు, లేదంటే ఇంకొకతను ఉన్నాడు. తన పేరు కూడా గుర్తులేదు నాకు. సో, వీళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా ఏమైపోయారంటే ఏమో తెలీదు. సో, ఆ సినిమా అదొక డిఫరెంట్ వైబ్ ఉంటది నాకు అందుకే ఎప్పుడు కూడా. అంటే అందులో విలన్స్ బేసిక్‌గా చాలా బెటర్ పొజిషన్‌కొచ్చారు. సో, నాకది బా అనిపిస్తది అందుకే. అయితే సో, ఆ సినిమాలో చేసిన పర్సన్‌గా మాత్రమే మనకు తెలుసు తప్పిస్తే అంతకంటే ఎక్కువగా మనకైతే అభిజిత్ గురించి ఐడియా లేదు. సో, వచ్చాడు. ఇనీషియల్‌గా బానే ఉన్నాడు. అండ్ వచ్చిన ఫస్ట్ డే నుంచే కొంచెం ఫైర్ కనబడింది. ఎందుకంటే ఈ సోహెల్‌కి, హర్యానాకి ఏదో టాస్క్ ఇస్తే వాళ్ళు గోల గోల చేస్తుంటే ఇంట్లో వాళ్ళని క్వెషన్ చేసి, పాయింట్ ఔట్ చేసి వాళ్ళని కొంచెం తగ్గండి అది ఇది అని చెప్పి మాట్లాడిన ఏకైక కంటెస్టెంట్ అనమాట. సో, బేసిక్‌గా ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయింది. అదేంటంటే అభిజిత్ అనే పర్సన్ చాలా బ్యాలెన్స్‌డ్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ తప్పు జరిగిందనిపిస్తే నిలబడతాడు, మాట్లాడతాడు. అదంతా కూడా చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయిందనమాట అక్కడ. సో, ఇదంతా కూడా కాయిన్‌కి ఒక సైడు అండ్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఇదంతా కూడా. అండ్ తర్వాత అలాగలా నడుస్తూ ఉంది బేసిక్‌గా. ఆహ్, యూ నో మరీ ఓ ఫైరు లేదు, అలాగని ఫ్లవర్ అన్నట్టు లేదు. అలా గేమ్ అయితే ఎళ్ళిపోతుంది. సడెన్‌గా ఒక టాస్క్ అయితే వచ్చింది. రోబో టాస్క్ వచ్చింది. సో, ఆ రోబోస్‌ది ఛార్జింగ్ టాస్క్ వచ్చింది. ఆ రోబోస్ ఛార్జింగ్ టాస్క్ బేసిక్‌గా ఇద్దరిని హైలైట్ చేసింది. ఒకటి అభిజిత్‌ని, 2 అవినాష్‌ని. సో, అవినాష్ అన్న బేసిక్‌గా ఆ టైంలో చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్. కానీ అభిజిత్ చేసిన గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్. సో, ఒక స్ట్రాటజీ అది బేసిక్‌గా కన్నింగ్ కాదు. అది ఎంటైర్ స్ట్రాటజీ, టీమ్ ప్లాన్ అది. దాన్ని చాలా ఫెంటాస్టిక్‌గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఎంత ఎక్స్ట్రార్డినరీ వేలో దాన్ని డీల్ చేశారంటే అంత ఎక్స్ట్రార్డినరీ వేలో డీల్ చేశారు. అండ్ ఆ టైంలో బేసిక్‌గా 'బిగ్ బాస్' తాలూకా ఏమంటారు అక్కడ సిట్యుయేషన్స్ కూడా టాస్క్‌లోని రూల్స్ అవి సిట్యుయేషన్స్ కూడా కొంచెం అనుకూలంగా అయితే ఉన్నాయి. సో, అలా అనుకూలంగా ఉండడం ఇవన్నీ ఉండడం వల్ల ఓవరాల్‌గా అక్కడ అభిజిత్‌కి చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. చాలా చాలా బాగా అడ్వాంటేజ్ అయింది మొత్తం అంతా కూడా. అండ్ ఆ టాస్క్‌లో ఈవెన్ హర్యానా కూడా కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినప్పటికి కూడా లాస్ట్‌కొచ్చేసరికి అడిగినప్పుడు అభిజిత్ పేరే చెప్పింది బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పి. సో, అలాగా అందరూ కూడా యునానిమస్‌గా యాక్సెప్ట్ చేశారు ఆ టైంలో. సో, అది బేసిక్‌గా అభిజిత్‌కి ఒక నెక్స్ట్ లెవెల్ స్టార్డమ్ అయితే తీసుకొచ్చి పెట్టింది. సో, హీ బికేమ్ హ్యూజ్ అనమాట. ఆ ఒక్క దెబ్బతో తనకి పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ అంతా ఇంత కాదు. ఆ తర్వాత బేసిక్‌గా ఇంకొన్ని టాస్క్‌లు వచ్చాయి. బట్ వాటిల్లో అభిజిత్ అంత బాగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ కూడా అభిజిత్‌కి ఇనీషియల్‌గా వచ్చిన మార్క్ ఏదైతే ఉందో అది అభిజిత్‌ని కాపాడేసింది గట్టిగా మాట్లాడుకుంటే. నిజంగా అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. అభిజిత్ మధ్యలో కొన్ని టాస్క్‌లు సరిగ్గా ఆడలేదు. ఇన్‌ఫాక్ట్ కెప్టెన్ కూడా అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని సార్లు ట్రై చేసాడు వర్కౌట్ కాలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ వెయిట్స్ లిఫ్టింగ్ ఏదైతే ఇచ్చారో అందులో కూడా తను ఎక్కువగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. నాకు చాలా జరిగాయి గానీ పీపుల్ బేసిక్‌గా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే తన ఆ ఒక్క ఛాలెంజ్‌లో, ఆ ఒక్క టాస్క్‌లో రోబో టాస్క్‌లో తన మైండ్‌సెట్ ఏంటి, తన కేపబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా అర్థమైపోయాయి. అండ్ తర్వాత తన మాట తీరు నామినేషన్స్‌లో బేసిక్‌గా తనకు చాలా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి చాలా నామినేషన్స్‌లో. ఎస్పెషల్లీ అఖిల్ నామినేషన్స్. 'మేక పులవ్వదు బాబు, మేక బలవుతదా' అన్న నామినేషన్ అయితే 'బిగ్ బాస్' చరిత్రలో మిగిలిపోద్ది. అలాంటి ఒక తోపు నామినేషన్‌ని మనం మళ్ళీ జీవితంలో చూపించలేమని నేనైతే చాలా గట్టిగా నమ్ముతా. ఎందుకంటే 'బిగ్ బాస్' బేసిక్‌గా అప్పటికే అఖిల్‌తో చాలా పెద్ద గేమ్ ఆడాడు. సో, అంత గేమ్ ఆడిన తర్వాత సరే లోపలికొచ్చాక అఖిల్ కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారేమో, కొంచెం బాగా మాట్లాడతారేమో, బాగా ఆలోచిస్తారేమో అనుకుంటే, అక్కడికొచ్చిన తర్వాత అఖిల్ ఏం చేశాడు, మటన్ షాపోడు మేకని లోపల పంపాడు, ప్రోటీన్ పెట్టాడు, మేక పులై బయటకొచ్చింది అది ఇది అని చెప్పాడు. అసలు అది ఏమి డైలాగ్ అది? అది ఏదో పాపం సినిమా డైలాగ్ రేంజ్‌లో చెప్దాం అనుకున్నాడు పోనీ. అంటే పోనీ గాయపడ్డ సింహం లోపలికెళ్ళింది, గర్జించుకుంటూ బయటకొచ్చిందని చెప్పినా ఒక అర్థం ఉంది. అది కూడా కాదాయె. మనోడేందంటే మేక డైరెక్ట్‌గా మేక లోపలికెళ్ళిందట, పులే బయటకొచ్చింది. అంటే ముందు మేక అని ఒప్పుకుంటున్నట్టేగా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ నామినేషన్‌లో. నీ సోచు, నా సోచు, నువ్వు 25 ఏళ్ళకి ఎంత చూసావు ఇట్లా ఎన్ని ఏజ్‌ల గురించి అన్నిటి గురించి అట్లా డిస్కషన్‌లయినియి. సో, అది మొత్తం అట్లా కొంచెం భలే ఉండేదిలే ఆ నామినేషన్ మంచి ఫైర్ మీద ఉండేది. ఇక ఆ తర్వాత చాలా నామినేషన్స్ పడ్డాయి వాళ్ళిద్దరి మధ్య కూడా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి నామినేషన్‌లోని పాపం అఖిల్ ఫూల్ అవుతూ వచ్చేవాడు. సో, అది బేసిక్‌గా అంటే అదైతే అభిజిత్‌కి ఏదైతే ఒక ఫైర్ క్రియేట్ అయిందో, అభిజిత్ అంటే బయట ఏదైతే ఒక నిప్పు రాజుకుందో, ఆ నిప్పు అలా తగ్గుతుందన్న టైంకి మళ్ళీ పెట్రోల్ పోసేటోడు. మళ్ళీ అందుకునేది. అలా అనమాట. బేసిక్‌గా అభిజిత్ యొక్క ఓటు బ్యాంక్ తగ్గిపోకుండా అఖిల్ చూసుకున్నాడు ఎప్పుడు కూడా. అది జరిగింది. సో, అలాగా నామినేషన్స్. తర్వాత మోనల్ ట్రాక్. ఆ మోనల్ ట్రాక్ బేసిక్‌గా ఇనీషియల్‌గా కొంచెం అంటే హీ ఎంకరేజ్డ్ మోనల్ లిటిల్ బిట్. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే మోనల్ బేసిక్‌గా ఒక ఒక పడవ మీద ఉండకుండా 2 పడవల మీద కాళ్ళేసి
ఏ ఏ అంటాం తప్పిస్తే ఏ పేరో చెప్పకుండా, అంటే అభిజిత్ ఏతోనే స్టార్ట్, అఖిల్ ఏతోనే స్టార్ట్. సో తర్వాత అవినాష్ కూడా కామెడీ చేసేటోడు, అవినాష్ కూడా ఏతోనే స్టార్ట్ అని. తర్వాత ఆది అన్న వచ్చాడు స్టేజ్ మీదకి, ఆది కూడా ఏతోనే స్టార్ట్ అని చెప్పి. సో అట్లా అన్ని ఏళ్ళ మధ్య ఇక అభిజిత్కి ఏమర్థమైందంటే ఇన్ని ఏళ్ళు ఉన్నాయి కదా, సో ఏదో ఒక టైంలో నేను బి అయిపోయే అవకాశం ఉంది. బి అంటే అదే అది అది సరే ఏదో ఒకటి బీ ఫర్ బీఓకే అట్లా అనమాట. సో ఏదో ఒకటి సంథింగ్. సో అట్లా అయిపోయే అవకాశం ఉందని చెప్పి మనోడికి అర్థమైంది. సో అందుకని చెప్పి కొంచెం తప్పించుకున్నాడు. సో ఈజీగా దాంట్లో బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ బేసిక్గా కావాలని ఏదో కొంచెం అట్లా ట్రై చేశాడు కొంచెం. అంటే మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం, ఏదో పుల్ల పెడదాం, ఏదో టీఆర్పీ వస్తుంది అట్లా అని చెప్పి ట్రై చేశాడు. బట్ అభిజిత్ అసలు ఇన్వాల్వ్ కాలే ఆ టాస్క్లో. సో ఈ మోనల్ ట్రాక్ కూడా బేసిక్గా బాగా ఇనీషియల్గా హెల్ప్ అయింది అంటే షోకి. తర్వాత ఎప్పుడైతే తను సైడ్ అయిపోయాడో ఇంకా అప్పుడు కంప్లీట్గా మోనల్ అఖిల్ ఫ్రెండ్స్ అయ్యారు అట్లా ఉంది. తర్వాత లాస్ట్లో మళ్ళీ మోనల్ వచ్చినప్పుడు అప్పుడు లైక్ యూనో డ్రెస్ బాగుంది అది అని చెప్పాడు. సో ఆ క్రష్ ఉంది ఇంకా అన్న ఫీలింగ్ కూడా బయటకు వచ్చింది. బట్ అది వేరే విషయం. సో అలాగా ప్రతి టాస్క్లోని కూడా ఈవెన్ బేసిక్గా అసలు ఫుడ్ టాస్క్ ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ టాస్క్ బేసిక్గా అంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు, అది మొత్తం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియా ఇస్తారు కదా. లైక్ ఒక్కొక్కరికి వాష్రూమ్స్, ఒక్కొక్కరికి బెడ్స్, ఒక్కొక్కరికి కిచెన్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో దానికి ఇన్ని ఇన్ని అని చెప్పంటే హర్యానా వచ్చి ఏదో మాట్లాడుతుంది. మాట్లాడితే అసలు ఫుడ్ దగ్గర అట్లా ఎట్లా బిహేవ్ చేస్తారు మీరు అది ఇది అని అంటే, అసలు మాకు టాస్క్ ఇచ్చిందే అది, మేము ఎందుకు చేయొద్దు, మా అట్లాంటప్పుడు టాస్కే ఇవ్వద్దు కదా అని చెప్పి మాట్లాడతాడు. భలే ఉంటుంది అది మొత్తం కూడా. సో ఫెంటాస్టిక్గా ఉంటాయిలేండి ప్రతి సిచ్యువేషన్. తను డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు అభిజిత్ది. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అభిజిత్ యొక్క జర్నీ. ప్రతి చోట 11 సార్లు నామినేట్ అయ్యాడు. అండ్ ఎన్నిసార్లు నామినేట్ అయినప్పటికీ కూడా సేఫ్ అయిపోతూ వచ్చేవాడు. సో టాప్ 5కి వచ్చాడు. అండ్ అందరూ కూడా అభిజిత్ని టాప్ 1లో పెట్టేసరికి అందరికీ షాక్ ఆ టైంలో, ఫ్యామిలీ వీక్ టైంలో. సో అసలు ఇట్ విల్ బీ లైక్ ఫెంటాస్టిక్. అసలు చెప్తున్నా కదా, మొత్తం అందరూ కూడా అసలు అభిజిత్ని ఆ పొజిషన్లో ఊహించుకోలే. సో అది బట్ అభిజిత్ బేసిక్గా కేవలం గేము, ఫైరు, మాటలు, నామినేషన్స్, టాస్క్లే కాకుండా ఎమోషన్స్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నాడు. యూనో మెహబూబ్తో అభిజిత్ కొన్ని ఎమోషన్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పి మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు తెలిసింది. తర్వాత ఈవెన్ లాస్ట్కి వచ్చినప్పుడు అంటే టికెట్ ఫినాలే టాస్క్ టైంలో లైక్ అఖిల్ను సోహెల్ ఉన్నప్పుడు చాలాసేపటి తర్వాత వాళ్ళు సోహెల్ దిగిపోయిన తర్వాత యూనో దే బికేమ్ సో ఎమోషనల్. సో ఒక బిగ్ బ్రదర్ లాగా ఇద్దరిని హగ్ చేసుకున్న తీరు కానీ, సో మొత్తం అంతా కూడా అసలు అంటే ఇట్ వాజ్ లైక్ టూ గుడ్ అబ్బా. చాలా బాగుంటుంది అసలు మిక్స్డ్ ఎమోషన్స్. అసలు ఇట్స్ లైక్ ఏ ప్రాపర్ ఏమంటారు బఫే అనమాట. సీజన్ 4 అనేది అన్నీ ఉంటాయి దాంట్లో. స్టార్టర్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, రైస్ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి, సలాడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ మిక్స్, ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్ అట్లా. కాకపోతే ఇంకా అది అంతే ఇంకా. సో ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈస్ ద సిచ్యువేషన్. సో బట్ అంటే ఏమో నాకైతే మాత్రం అభిజిత్ అనే పర్సన్ యొక్క జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది యాజ్ అ పర్సన్గా. అంటే పర్సనాలిటీ పరంగా, బిహేవియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా ఏది ఎంతవరకు ఉండాలి, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ కోసం నిలబడతాడు, అది చాలా బాగా అనిపిస్తుంది. సో తను, లాస్య, నోయల్ అండ్ హారిక. సో అదేదో గ్రూప్ పేరు కూడా పెట్టేటోళ్ళు అప్పుడు, ఇంగ్లీష్ గ్రూపో సంథింగ్ ఏదో పేరు ఉండేది. వాళ్ళు మోస్ట్లీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారని చెప్పి అదొకటి వార్నింగ్లు వచ్చేవి మధ్య మధ్యలో. సో ఆ తర్వాత ఆ గ్రూప్కి ఏదో పేరు, షార్ట్ ఫామ్స్ కూడా ఏదో పెట్టారు. అదేదో పేరు పెట్టారులే. అంటే హారిక, లాస్య, నోయల్, అభిజిత్ కదా. సో దానికి ఏదో పేరు పెట్టారు, లైక్ షార్ట్ ఫామ్ ఏదో, అంటే ఆ అక్షరాలతో ఏదో వచ్చేలాగా ఏదో పేరు పెట్టారు. బట్ అది ఏంటో గుర్తయితే లేదు కానీ నాకు. బట్ డెఫినెట్గా వాళ్ళ గ్రూప్కి చాలా బాగా హెల్ప్ అయింది అభిజిత్ ఓటింగ్. సో కాకపోతే అంటే హారిక అందుకే టాప్ 5 కూడా వచ్చింది. సో అట్లా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ లైక్ నైస్ అండ్ ఫైన్, ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ తను విన్ అయినప్పుడు కూడా జర్నీ అదంతా కూడా బాగుంటుంది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన తీరు కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ ఈస్ సూపర్ కూల్ అసలు మొత్తం అంతా కూడా. సో పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ పేరెంట్స్, పర్ఫెక్ట్ సీజన్, పర్ఫెక్ట్ షో, పర్ఫెక్ట్ ఆపోనెంట్స్. ఇప్పుడు బేసిక్గా ఒక రాజు బేసిక్గా ఎప్పుడు రాజు అవుతాడు, అవతల అంటే ఒక రాజు బేసిక్గా తన రాజ్యానికి ఆల్రెడీ రాజే, కానీ
ఇంకొక రాజ్యాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాజు వీక్ అయితే ఆ రాజు మీద గెలిచి ఆ రాజ్యాన్ని కూడా గెలుచుకొని ఆ రాజ్యానికి కూడా రాజు అవుతారు. సో రైట్ వీక్ కంటెస్టెంట్లు కూడా పడ్డారు, సరైన వాళ్ళు పడ్డారు. కానీ నాకు బేసిక్గా అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు అభిజిత్ శివాజీ గారు ఇద్దరు ఒకటే సీజన్లో ఉంటే ఎట్లా ఉంటుంది. అభిజిత్ గారు, శివాజీ గారు, కౌశల్ ఇద్దరు ఒకటే సీజన్లో, ముగ్గురు ఒకటే సీజన్లో ఉంటే ఎలా ఉంటుంది. అభిజిత్ గారు, కౌశల్, శివాజీ గారు, తర్వాత శివబాలాజీ గారు, తర్వాత కళ్యాణ్, తర్వాత సన్నీ, వీళ్ళంతా ఒకటే సీజన్లో ఉంటే ఎలాగ ఉంటుంది. ఇవి ఇలా అనిపిస్తుంది నాకు బేసిక్గా. అది ఎండ్ ఆఫ్ ది డే జరగని పనులేండి. ఒకవేళ 20 సీజన్లు కనుక గడిచినట్టయితే ఆ 20 మంది విన్నర్స్ని తీసుకొని వచ్చి ఒక సీజన్ పెడితేనేమో మోస్ట్లీ అందరూ కూడా మేల్సే ఉండేలాగా ఉన్నారు. ఒక బిందు మాధవి గారు మాత్రమే ఫిమేల్ ఉండేలాగా ఉన్నారు. ఆవిడ అటెన్షన్ అంతా ఆవిడ మీదకి వెళ్ళిపోద్ది. అందుకే అట్లా చేయలేండి కానీ మోస్ట్లీ. సో అదే అంటున్నా కదా, ఓవరాల్గా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ జర్నీ ఫ్రమ్ అభిజిత్ సీజన్ 4. సో మనం ఇంకా మాట్లాడుకోవాలి చాలా యాక్చువల్గా తన జర్నీ గురించి. బట్ అంటే we're just remembering his journey, like basic elements, అంటే మెయిన్ పాయింట్స్ ఏవైతే అవి రిమెంబర్ చేసుకుంటున్నాం, అవి గుర్తు చేసుకుంటాం, బికాస్ దట్ వాస్ టూ ఫ్యాంటాస్టిక్ కాబట్టి. సో అదనమాట సిచ్యువేషన్. సో ఎండ్ ఆఫ్ ది డే అభిజిత్ డిడ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ జాబ్. సో ఇప్పుడు బేసిక్గా ఫర్దర్గా ఈ సీజన్కి వచ్చే వాళ్ళకి కూడా అభిజిత్ ఇప్పటికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాడు. అభిజిత్ ఆట ఇప్పటికీ కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలా ఆడొచ్చు, ఇలా ఆడి గెలవచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా మాట్లాడచ్చు అని చెప్పి. సో అది మరి సిచ్యువేషన్. సో అందుకే నాకు ఇప్పటికీ కూడా అభిజిత్ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ నాకు అభిజిత్ అంటే. సో అది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి అభిజిత్ యొక్క గేమ్ ప్లే మీద? ఎంతమంది ఉన్నారు అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు? సో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరి మీద చేద్దాం? నెక్స్ట్ మోస్ట్లీ ఐ టాక్ అబౌట్ షణ్ముఖ్. నెక్స్ట్ నేను షణ్ముఖ్ గురించి మాట్లాడతా. అండ్ దట్ టు ఇన్ ఏ పాజిటివ్ వే, నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే. షణ్ముఖ్ గురించి పాజిటివ్గానే మాట్లాడుకుందాం. సో లెట్స్ టాక్ అబౌట్ షణ్ముఖ్. అప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక 2 డేస్కి ఒక వీడియో కదా. సో మీరు ఈరోజు ఈ వీడియోని అయితే చూస్తున్నారు కదా. సో మీకు ఇంకా మండే రోజు మళ్ళీ ఇంకొక వీడియో, మండే రోజు షణ్ముఖ్ గురించి మాట్లాడుకుందాం. సో అది మరి సిచ్యువేషన్. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో ఇంకా షణ్ముఖ్ తర్వాత ఎవరి మీద చేద్దాం? నేను ఒక 5 పేర్లు చెప్తా, మీరు 5 పేర్లు ఏ ఆర్డర్లో చేయమంటారో చెప్పండి. సో అంటే కొంతమంది ఆర్డర్స్ పెట్టండి. సో ఏ ఆర్డర్ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే ఆ ఆర్డర్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆఫ్టర్ షణ్ముఖ్. సో నేను చెప్పే 5 పేర్లు ఏంటంటే సన్నీ, ఆ తర్వాత అమర్దీప్, ఆ తర్వాత మానస్, ఆ తర్వాత సీజన్ శివబాలాజీ గారు, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్. సన్నీ, అమర్దీప్, మానస్, శివబాలాజీ గారు అండ్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. 6 పేర్లు. ఈ 6 మీరు 5 అనుకున్నాను కానీ 6 చెప్పాను. ఈ 6 బేసిక్గా ఏ ఆర్డర్లో చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ ఆర్డర్ బేసిస్ మీద వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ప్రీవియస్ సీజన్ గురించి చేయమన్నారు కొంతమంది, కానీ నాకు ఎందుకో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ జర్నీలు పక్కన పెడితే మిగతా వాళ్ళ జర్నీలు ఎప్పుడు కూడా సింగిల్ లైన్లో వెళ్ళిన ఫీలింగ్ కలిగింది నాకు, ఫ్లాట్ లైన్. సో అప్స్ అండ్ డౌన్స్ లేవు నాకు ఎందుకో వాళ్ళ జర్నీలో. అందుకని ఎందుకో అంత ఎక్కువగా వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయలేకపోతున్నాను. కానీ బట్ వీళ్ళ జర్నీస్ అన్నిటిలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో లైక్ సన్నీ కానీ, లేదంటే అమర్దీప్ కానీ, లేదంటే మానస్ కానీ, లేదంటే శివబాలాజీ గారు కానీ, లేదంటే రాహుల్ సిప్లిగంజ్ కానీ, లేదంటే శ్రీముఖి కానీ, వీళ్ళ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో దగ్గర వాళ్ళ గురించి చాలా బెటర్గా మాట్లాడుకోవచ్చు. సో అందుకే వీళ్ళ ఆర్డర్ చెప్పండి ప్రస్తుతానికి. సో ఈ 6 అయిపోయిన తర్వాత ఇంకా పేర్లు ఉన్నాయి మనకి, ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి మనకి ఫర్దర్గా. అది సీజన్ 2 నుంచి కావచ్చు, సీజన్ 7 నుంచి కావచ్చు, సీజన్ 6 నుంచి కావచ్చు. సీజన్ 6 నుంచి నేను ఇద్దరు గురించే వీడియోలు చేస్తాను నేను యాక్చువల్లీ. సీజన్ 6లో ఇంకెవరి గురించి నేను వీడియోలు చేయను. సీజన్ 6లో నేను చేసేది ఓన్లీ ఇద్దరు గురించి, ఆదిరెడ్డి గారి గురించి, గీతు గురించి, వాళ్ళిద్దరు గురించి చేస్తా. అది కూడా నాట్ ఇన్ నెగిటివ్ వే. మళ్ళీ చెప్పేస్తాను, నేను ఓన్లీ ఒక్క పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడతాను అని చెప్పాను. పల్లవి ప్రసాద్ అది ఆల్రెడీ అయిపోయింది కూడా. సో ఇంకా దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ నెగిటివ్ అబౌట్ ఎనీబడి. సో ఇంకా మిగతా వాళ్ళందరి గురించి పాజిటివే. సో వాళ్ళిద్దరి గురించి కూడా అగ్ని పరీక్ష మొదలయ్యే ముందు చేస్తా కరెక్ట్గా. ఓకే, అగ్ని పరీక్ష బేసిక్గా ఇంక ఈరోజు టెలికాస్ట్ అనగా దానికి ముందు రోజు గీతుది, దానికో 2 రోజుల ముందు ఆదిరెడ్డి గారిది అప్లోడ్ చేస్తాను. అది మరి మ్యాటర్. సో దాట్స్ గైస్, ఇది సిచ్యువేషన్. సో మీ ఆర్డర్ ఏంటో కామెంట్ చేయండి ఆ 6గురిది. సో ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే ఆ ఆర్డర్లో చేస్తాను నేను.
సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెథడ్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.